విశ్వవాసునామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం. శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది పండగ సందర్భంగా ఉగాది పంచాంగ శ్రవణం ఆదివారం మహబూబ్ నగర్ పట్టణంలోని శిల్పారామంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. పంచాంగకర్త శ్రీ శ్రావణ్ కుమార్ శర్మ పంచాంగ పఠనం వినిపించారు. ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది పంచాంగ శ్రవణంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనుస్త్య మధుసూదన్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్పి వెంకటేష్, కాంగ్రెస్ సీనియర్ నేత సంజీవ్ మోదిరాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, పలువురు పట్టణ ప్రముఖులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తర్వాత తైలాభ్యంగన స్నానం చేసిన తర్వాత ఇంట్లో దేవతార్చన చేసుకుని ధ్వజారోహణం చేసుకుని తప్పకుండా ఈరోజు ఉగాది పచ్చడిని సేవించి తర్వాత పంచాంగ శ్రవణం వినాలి అని మన పెద్దలు చెప్తారు. కాబట్టి ఈరోజు తప్పకుండా ఈ పనులు చేయాలని శాసనం చెబుతుంది. అదే విధంగా అర్థాలు నింప కుసుమ పక్షాలు ఈరోజు నింప కుసుమ ఫలపక్షణాన్ని చేయడం వల్ల ఏదైతే వచ్చింది సార్, అందరూ వచ్చింది. కల్పరుషం సౌఖ్యదాయకం. ఈరోజు ఉగాది పచ్చడి కనుక సేవించినట్టయితే ఈ సంవత్సరం మొత్తం కూడా సౌఖ్యదాయకంగా ఉంటుంది అని చెప్తున్నారు. అదే రకంగా ఉగాది పచ్చడి సేవించేటప్పుడు ఒక శ్లోకాన్ని చెప్తారు. శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఈరోజు కనుక వేపపూత, మామిడి, ఆవు నెయ్యి, బెల్లము ఇత్యాది షడ్రసోపేతమైన వస్తువులని భగవంతునికి నివేదన చేసి తినడం వల్ల శతాయురు వజ్రదేహాయ, వజ్రం వంటి దేహం వస్తుంది, సర్వ సంపద అనేది వస్తుంది, సర్వారిష్టాలు అన్నీ తొలగిపోతాయి. అదే రకంగా మనకు గొప్పనైన స్థితి కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు తప్పకుండా మనం ఉగాది పచ్చడిని భగవంతునికి నివేదన చేసి తినాలి అని శాస్త్రం చెప్తుంది. అదే రకంగా పంచాంగ శ్రవణం ఫలం. ఈరోజు తప్పకుండా మనం పంచాంగం వినాలి అని మన శాస్త్రం చెప్తుంది. ఎందుకు వినాలి? అసలు పంచాంగము అన్న మాటకు అర్థమైంది అంటే పంచ అంటే 5, అంగములు అంటే భాగములు అని అర్థం. 5 భాగములు కలిగి ఉన్నదే పంచాంగము అని చెప్తారు. ఆ 5 భాగములు ఏవి అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఏవైతే ఉన్నాయో వీటిని పంచ అంగములు అని పిలుస్తారు. ఇవి ప్రతిరోజు కూడా దైనందిన జీవితంలో మారుతూ ఉంటాయి. ఈరోజు తిథి గురించి కనుక విన్నట్టయితే తిథేశ్చ శ్రీయమాప్నోతి. ఈరోజు తిథి విన్నట్టయితే మనకు సంపద అనేది కలుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు తిథి ఏంది అంటే పాడ్యమి తిథి, ప్రతిపద అని పిలుస్తారు. కాబట్టి ఈ తిథి ఈరోజు విన్నట్టయితే మనకు సంపద అనేది కలుగుతుంది. వారాదు ఆయుష్యవర్ధనం. వారం గురించి విన్నట్టయితే ఆయుష్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. ఈరోజు వారం భానువారం అని పిలుస్తారు, ఆదివారం ఈరోజు. అదే లక్ష్యంగా నక్షత్రాత్ హరతే
పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపా. ఈ నామ సంవత్సరం పేరు విశ్వావసు అనే సంవత్సరం. ఈ విశ్వావసు అనే సంవత్సరం ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. నిన్నటి వరకు మనం క్రోధి నామ సంవత్సరంలో ఉన్నాం. ఈరోజు నుంచి విశ్వావసు అనే 39వ నామ సంవత్సరంలో వచ్చినాం. విశ్వావసు అన్న మాట అర్థం ఏంటి అంటే విశ్వేషాం వసుహు యస్మాత్, ఎవరి నుండి విశ్వానికి సంపద వస్తుందో, ఎవరి నుండి విశ్వానికి సంపద వస్తుందో వారే విశ్వావసు అనే నామము. అదే రకంగా విశ్వం వాసయతి, ఎక్కడైతే విశ్వం ఉనికి ఉందో దాన్ని విశ్వావసు అంటున్నారు. కాబట్టి ఏదేమైనా కూడా జడప్రాయమైన ఈ ఉనికిలో గొప్పనైన నామ సంవత్సరంగా, అష్టవసువుల్లో ఒక వసువుగా, అదే రకంగా మనకు పరమేశ్వరుని నామంగా విశ్వావసు అనేది కనబడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు ఐశ్వర్యం కలగాలని భగవంతుని ఆ విశ్వావసుడైన పరమేశ్వరుని వేడుకుంటూ మనందరం కూడా తెలుగునాడు జరుగుతున్న ప్రతి పండుగ కూడా విజ్ఞానానికి నిదర్శనంగా మనకు కనబడుతుంది. పేరులోనే మనం జరుపుకునే ప్రతి పండుగ కూడా పేరు బట్టి ఆ పండుగను మనం జరుపుకుంటాం. ఈరోజు ఉగాది అని మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటున్నాం ఉగాది అంటే ఉగస్య ఆది ఉగాది అని చెప్పింది. ఉగ అంటే నక్షత్రము అని, అస్య అంటే గమనము అని, ఆది అంటే మొదలు అని. నక్షత్ర గమనం ప్రారంభమవుతుంది కాబట్టి దీన్ని ఉగాది అని మనం పిలుస్తున్నాం. మనకు చైత్రం నుండి మొదలుకొని పాల్గొనం వరకు మొత్తం 12 మాసాలు తెలుగులో ఉన్నాయి. ప్రతి మాసానికి కూడా ఆ మాస నామం రావడానికి గల కారణం ఏంటి అంటే ఆ నక్షత్ర ఆధారంగా ఆ మాసానికి పేరు వస్తుంది. ఉదాహరణ, ఈ రోజు నుంచి మనం చైత్రమాసంలో ఉన్నాం. చైత్రమాసానికి చైత్రము అనే పేరు ఎందుకు వచ్చింది అంటే నక్షత్ర గమన ఆధారంగా చైత్రమాసానికి ఆ పేరు వచ్చింది. ఎందుకు అంటే పౌర్ణమి తిథి నాడు ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్ర గమన ఆధారంగా చిత్తా నక్షత్రం పౌర్ణమి తిథి నాడు ఉంది కాబట్టి చైత్రమాసము అని. చైత్రమాసం తర్వాత వైశాఖ మాసం వస్తుంది. ఆ పౌర్ణమి నాడు విశాఖ నక్షత్రం ఉంటుంది కాబట్టి వైశాఖ మాసము అని. మనకి 12 మాసాలు కూడా పౌర్ణమి రోజు ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్ర ఆధారంగా ఆ పేరు ఉంది. కాబట్టి ఆ నక్షత్ర గమన ఆధారంగా మన పండుగలు కానీ మన నక్షత్రాల పేర్లు కానీ మన మాసాల పేర్లు కానీ వచ్చినాయి. కాబట్టి దీన్ని ఉగాది అన్నాం. తర్వాత యుగాది అని కూడా ఒక మాట అంటున్నారు. ఎందుకంటే యుగానికి ఆది అని. మనకు యుగం ప్రారంభమైంది, బ్రహ్మదేవుడు సృష్టి చేసిన రోజు కూడా ఈ రోజే అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని యుగాది అని పిలుస్తున్నాం. మన పంచాంగ కాల గణన చాలా గొప్పది. జేమ్స్ స్మిత్ ఒక పాశ్చాత్యుడు భారతదేశ యొక్క కాలగణన చాలా గొప్పది అని చెప్పిండు. కాబట్టి అటువంటి జ్యోతిష్య కాలగమనం ఏదైతే ఉందో అది అంతరిక్షానికి ఖగోళానికి సంబంధించింది. మనం జరుపుకునే ప్రతి పండుగ కూడా చాంద్రమాన ఆధారంగా మనం జరుపుకుంటాం. చాంద్రమానము అంటే చంద్రుని ఆధారంగా మనం ప్రతి పండుగను జరుపుకుంటాం. సౌరమానం ఆధారంగా తమిళనాడు ఆ ప్రాంతం మొత్తం కూడా సూర్యుడు నడిచే స్థితిని బట్టి వాళ్ళు జరుపుకుంటారు. ఉత్తరాదిన బృహస్పతి మాన ఆధారంగా జరుపుకుంటారు, బృహస్పతి మాన ఆధారంగా జరుపుకుంటారు. సరే, ఏదేమైనప్పటికీ సూర్యమానము చంద్రమానం రెండు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. చంద్రుడు వచ్చే స్థితిని బట్టి మనం ఈరోజు ఉగాది జరుపుకుంటున్నాం. అంటే నిన్నటి వరకు మనం శిశిర ఋతులో ఉన్నాం, ఈరోజు వసంత ఋతువులోకి వచ్చినాం. శిశిర ఋతువు ఆకులు రాలడానికి ప్రతీక అయితే వసంత ఋతువు ఆకులు చిరించడానికి ప్రతీక. కాబట్టి ఈ చంద్రుని ఆధారంగా మనం పండుగ జరుపుకుంటున్నాం. సౌరమాన